హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేశ సంచారి. ఈ వీడియోలో మనము శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు కదా. స్వామివారు కాలజ్ఞానం రాసిన ఆ పవిత్రమైన ప్రదేశము ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశము బనగనపల్లెలోని రవ్వలకొండ పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనము నంద్యాల జిల్లా చేరుకోవాలి. నంద్యాల జిల్లా నుంచి బనగనపల్లెకి బస్సులు ఉంటాయి. బస్సులో బనగనపల్లె చేరుకోవాలి. బనగనపల్లె నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళని అడిగితే రవ్వలకొండకి తీసుకెళ్తారు. నేనైతే బైక్లో వెళ్ళాను. బైక్లో వెళ్ళే వాళ్ళకైతే మ్యాప్ పెట్టుకుంటే చక్కగా తీసుకెళ్ళిపోతుంది. బనగనపల్లి విలేజ్ నుంచి రవ్వలకొండకు వస్తుంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు చూపించిన మార్గం నుంచి రావాలి. కొంచెం మట్టి రోడ్ ఉంటుంది. ఆ దారిలో కొండపైనకి రావాలి. వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. రవ్వలకొండలో పైన ఒక గోశాల ఉంటుంది. స్వామివారికి గోవులు ఇస్తారు కదా, గోశాల అది. ఈ కొండకి రవ్వలకొండ అని పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో రంగురాలు బాగా దొరికాయంట. ఈ కొండ పైన ఉంగరాలకు ఉంటాయి కదా, కెంపులు అవి అలాంటి రంగురాలు, అవి దొరికాయంట ఇక్కడ. అందుకని ఆ పేరు వచ్చిందంట. ఇదిగోండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి. ఇక ఇక్కడే ముంగట టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒకటికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి. తీసుకొని చుట్టూ రావాలి. వచ్చాక ఇక్కడే ఎంట్రెన్స్ గుహ లోపలికి. ఈ గుహలోనికి అందరూ ఒకేసారి వెళ్ళడానికి రాదు. ఫస్ట్ లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు వచ్చాకే మనకు వెళ్ళడానికి వీలవుతుంది. లేదంటే లోపల అందరూ ఒకేసారి జామ్ అయిపోతారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకేసారి ఎక్కడానికి దిగడానికి రాదు. ఎవరో ఒక్కరే వెళ్ళాలి, వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ. సార్ చూడండి, కొంచెము కష్టంగా ఉంటుంది దారి. ఇది చూసి దిగాలి. దిగేటప్పుడు కూడా ఎక్కేవాళ్ళు కూడా చూసి ఎక్కాలి. బ్రహ్మంగారు ఈ కొండపైకి ఆవులని మేపడానికి తీసుకొచ్చేవారంట. ఆవులు మేస్తుండగా వాటి చుట్టూ ఒక గీత గీసి స్వామివారు ఈ గుహలోనికి వచ్చి కాలజ్ఞానం రాసేవారంట. ఈ గుహ నుంచి మనకి 14 క్షేత్రాలకి సొరంగ మార్గాలు ఉన్నాయంట. కొంచెం చూపిస్తాను నేను కూడా మీకు. ఈ గుహలో గాలి సరిగా ఆడదు, చిన్నగా ఉంటుంది గుహ. పొంగబడి వెళ్ళాలి. నిల్చోడానికి అంత ఈజీగా రాదు. చూడండి గుహని ఎలా ఉందో గుహ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రదేశానికి రాగానే ఇంత పవిత్రమైన ప్రదేశానికి వచ్చానా నేను అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలము ఇక్కడే ముంగట ఉంటుంది. చూపిస్తాను చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఇదిగోండి ఇదే ప్రదేశంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించారంట తాళపత్రాల పైన. మనకి ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తారు. చూడండి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించేటప్పుడు నీళ్లు తాగడానికి స్వామివారే స్వయంగా ఈ కొలను తవ్వారంట. చూడండి స్వామివారు తవ్విన కొలను, స్వామివారు ఉపయోగించిన కొలను చూపిస్తాను మీకు కూడా. మనకి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ సైడ్లో శ్రీశైలానికి వెళ్ళే దారి ఇది. ఈ దారి శ్రీశైలానికి వెళ్తుందంట. చూడండి స్వామివారు ఉపయోగించిన కొలను. ఇది వచ్చేసి మహానందికి వెళ్ళే దారి క్లోజ్ అయిపోయింది. ఇంతటితో ఈ ట్రిప్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటా మరి, బాయ్.